presents Chakkiliginta, audio release powered by Lot Mobiles, Selcon Mobiles and Shreyas Fashions. Sumant Ashwinni ishtapade prati okkallaki and specially young rebel star Prabhas Abhimanulaki స్వాగతం సుస్వాగతం. ఈ చిత్రం లవర్స్ కంటే ప్రేమ కథ చిత్రం కంటే పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. అలాగే చారి నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. అతని సినిమాతో పెద్ద ప్రొడ్యూసర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే వేమరెడ్డి గారికి, నరసింహారెడ్డికి అందరికీ ఆల్ ది బెస్ట్ చేస్తూ. జనరల్గానే మిక్కీ పాట అనగానే ఒక కొత్త ఎనర్జీ వస్తుంది, చాలా స్పెషల్గా కూడా అనిపిస్తుంది. హ్యాపీ డేస్ నుంచి ఆయనతో వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రతి చిత్రంతో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ చిత్రానికి పాట రాయడానికి వచ్చినప్పుడు దర్శకులు వేమారెడ్డి గారు, మరో దర్శకులు నాకు మిత్రులు సుకుమార్ గారి బ్యాచ్ అని తెలిసింది. ఆ తర్వాత ట్యూన్ తీసుకెళ్ళిన తర్వాత కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆర్యా ట్యూలో ఆయన ఒక 4 రోజుల పాటు నన్ను ఆడుకున్నారు. చివరికి ఆ పాట చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే ఈ పాట కూడా చాలా చక్కగా వచ్చింది. పాడిన విధానం కూడా చాలా బాగుంది. ఈ చిత్రం వేమారెడ్డి గారికి గొప్ప విజయాన్ని అందించాలని కోరుకుంటాను. అలాగే నిర్మాతలకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, హీరో సుమంత్ అశ్విన్ కూడా మరో విజయంగా ఇది నిలుస్తుందని కోరుకుంటూ, ఇంతటి అవకాశం ఇచ్చిన నిర్మాతలకి వేమారెడ్డి గారికి కృతజ్ఞతలు. చిరు చిరు ఆశకి నువ్వు ఒక నీడవు, చిటికెన వేలితో ముడిపడు స్నేహం నీవు, ముసి ముసి నవ్వుకి నువ్వు ఒక తోడువు, నిజమని తోచిన కలలకు రూపం నీవు, గుండెల్లో చక్కిలిగింతే నువ్వు, కన్నుల్లో నా తొలి వింతే నువ్వు, గుండెల్లో చక్కిలిగింతే నువ్వు, కన్నుల్లో మనసున మౌనంగా దాగే మాట, తెలియకపోతుందా ఏదో పూట. యాక్చువల్గా ఈ సినిమాకి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఇష్టమైన టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు ఈ సినిమాకి. ఫస్ట్ వేమారెడ్డి గారు డైరెక్టరు. వేమారెడ్డి గారు ఫస్ట్ మా ప్రొడక్షన్లో ఒక సినిమా చేయమని అడిగాను. అప్పుడు ఆయన వచ్చి ఒక కథ చెప్పారు. కథ చెప్తే ఆయనతో నన్ను, సార్ మీ దగ్గర నుంచి చాలా సుకుమార్ గారి రేంజ్లో ఒక మంచి సినిమా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ అంటే ఆయన ఏదో యాక్షన్ సినిమా చెప్తే అప్పుడు అన్నాను. దాని తర్వాత ఈ కథ తయారు చేసుకుని ఎంఎస్ రాజు గారిని కలిసి ఈ ప్రొడక్షన్ చేశారు. ఈ విజువల్స్ తీసిన శ్రీరామ్ కూడా చాలా ఇష్టమైన కెమెరామ్యాను. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు, హీరోయిన్ మెయిన్ యాక్చువల్లీ 555 సినిమాలో చేసిన హీరోయిన్ చాలా మంచి యాక్ట్రెస్ ఆ అమ్మాయి. అట్లాగే మెయిన్ నా లవర్స్ హీరో సుమంత్ అశ్విన్. వీళ్ళందరూ అంటే ఒక కళగా ఉంది సినిమా చూడటానికి. నిజంగా చెక్కిలిగింత పెట్టినట్టుంది. పక్కా యాప్ట్ మంచి టైటిల్ పెట్టారు. యూత్కు మాత్రం డెఫినెట్గా మామూలుగా పండుగ ఉండదు థియేటర్లో. డెఫినెట్గా ఫుల్గా ఎంజాయ్ చేయండి ఈ సినిమాని. చాలా బాగా అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నేను కూడా వేమతోటి వర్క్ చేశాను. రేస్ గురానికి డైలాగులు రాశాడు వేమారెడ్డి. నేను చాలాసార్లు అడిగాను నా సినిమాకి వర్క్ చేయమని. సో లక్కీగా డైరెక్టర్ అవ్వకముందు నా సినిమాకి రాశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత ఎలాగూ రాయాడు, ఎందుకంటే దీని తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతాడు. సో ఫస్ట్ టైం ఈ సినిమాని తీస్తున్న ప్రొడ్యూసర్స్ చారి గారు అండ్ నరసింహారెడ్డి గారు, వీళ్ళకి పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత వీళ్ళ బ్యానర్లో నేను సినిమా చేయాలి. సో అలాగే హీరోకి ఈ సినిమాతోటి డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. సో నువ్వు కూడా పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నమ్మిలైకే ఇలా కళ్ళతోటి చాకీస్లా రుద్దేస్తే ఎలా కచ్చతోటి రేడియోలో యూట్యూబ్ వీడియోలో నన్ను ఆడు క్లిప్ లాగా స్కిప్ చేస్తే ఎలా Baby, my lover, sweet little lover, my little lover. Wow, 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 wow. You baby, my lover, sweet little lover, little lover. Ooh, 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 ah, ah. చరంతా నువ్వు మరిచే గతం సార్ మీ దగ్గర 100%లో నేను వర్క్ చేసినప్పుడు నేను నేర్చుకున్న అంశాలన్నీ ఈ సినిమాలో నేను అన్నీ అప్లై చేశాను సార్ మీ ఫార్ములాలన్నీ సో థ్యాంక్స్ అలాట్ సుకుమార్ గారు వన్స్ అగైన్ బికాజ్ 100%లో లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద లేను సో దట్ ఈస్ మై ఫస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఆల్వేస్ అండ్ సుకుమార్ సార్ ఈజ్ మై ఆల్వేస్ రోల్ మోడల్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ వేమా గారు నాకు సుకుమార్ గారి దగ్గర ఉన్నప్పుడు పుస్తకాలు అవి చదువు ఇవి చదువు అని చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు అనుకున్నాను ఇప్పుడు తెలిసింది అప్పుడు చెప్పినవి చదివావా మరి ఇప్పుడు రాయట్లేదని ఆయన అడిగేవాళ్ళు సో అండ్ ఆయనతో ఉన్న సాన్నిహిత్యం ఇందులో మంచి సాహిత్యం రాయడానికి ఉపయోగపడింది అండ్ థ్యాంక్స్ టు వేమా గారు ఫర్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ రమేష్ గారు నాతో పాటు ఎవ్రీ మినిట్ సాంగ్స్ గురించి ట్రావెల్ చేసిన రమేష్ గారికి అలాగే నాకు అవకాశం ఇచ్చిన చారీ గారికి ఫస్ట్ టైం నేను లిరిక్స్ రాసినా కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేసిన మిక్కీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆడియో చాలా బాగుంటుంది యూ విల్ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ మిక్కీ జే మేయర్ సంగీతం అంటేనే అటు యువతరాన్ని మెప్పిస్తూనే ఇటు పెద్దవాళ్ళని ఒప్పించే సంగీతం అందుకని ఆయన సంగీతంలో పాటలు రాయడం నాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది ఇక ఈ చిత్రంలో పాటలు రాయడంలో ఉన్న ఇంకో సంతోషం ఏంటంటే దర్శకులు వేమారెడ్డి గారు వారు స్వతహాగా రచయిత ఒక రచయిత పాట రాయించుకుంటున్నప్పుడు ఆ అనుభవం చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే సగం పాట ఆయనే రాసేస్తారు కాబట్టి మొత్తం పారితోషికం మేము అందుకున్న సగం వారికి ఇవ్వకుండానే వారి దగ్గర నుంచి పదాలు తీసేసుకుంటాం ఈ పాట కూడా అవాయిడ్ గర్ల్స్ అనేది వారి కృషి కూడా చాలా ఉంది ఇందులో అవాయిడ్ గర్ల్స్ అన్నాం కదా అని చెప్పి అమ్మాయిలు ఈ పాటని అవాయిడ్ చేయకుండా వాళ్ళ అభినందనల్ని ప్రొవైడ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాకు వేమారెడ్డి సెన్సిబిలిటీస్ మీద చాలా నమ్మకం ఉంది బికాజ్ వేమారెడ్డి హస్ వర్క్ ఫర్ తడాకా ఆల్సో ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ బిగ్ హిట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ వేమా అండ్ ద ఎంటైర్ టీమ్ సో ఇప్పుడు మన మెయిన్ ఆడియో సిడి లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదామండి సో నవ్ ఐ ఇన్వైట్ ఆన్ టు ద స్టేజ్ ముందుగా ఈ చక్కిలి గింత సినిమా ప్రొడ్యూసర్స్ నరసింహాచారి గారు నరసింహారెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్ సార్ షేక్స్పియర్ రోమియో ని జూలియట్ అత్తాలంటియో హట్టుకుంది లోకియో ఆ కీవర్డ్స్ మూడు టర్మియో అత్తాయో యో యో ని ఈగో వదిలేవయ్యో ఎన్నాలి వెయిటింగ్ ఇక కమ్ అండ్ గెట్ మీ రయో నా హార్ట్ ఇస్ స్టీరియో ట్యూనింగ్ చేయలేకియో ముద్దుతో తోసియో నన్ను కమ్మేసింది మాయో హాయో ఫస్ట్ టైం నన్ను నేనే ఫస్ట్ టైం చూసినట్టు ఆల్ టైం షాక్ తింటున్నా ఫస్ట్ టైం నిన్ను నేనే నెక్స్ట్ టైం చూడకుండా ఫుల్
ప్రేమలే పట్టేలా నా బుగ్గలకే కోలో నీ హృదయం నుంచి బోలో నీ కల్లో నిచ్చి ఫ్లోలో చెప్పే ఫ్లవర్ ఇచ్చి చాలా ఇంకా దోబూచి చేరా fill in the blanket చేరా గర్ల్ ఫ్రెండ్ ని లాకెట్ చేస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఇస్తా షాకే ఫస్ట్ టైం నన్ను నేనే ఫస్ట్ టైం చూసినట్టు ఆల్ టైం షాక్ తింటున్నా. సో వేమారెడ్డి మా దిల్ సినిమాతో మా సంస్థలో పనిచేసి తర్వాత సుకుమార్తో పాటు ఆర్యాలో పార్టిసిపేషన్ చేసి ఈరోజు చెక్కిలి గింత అనే సినిమాకి డైరెక్టర్ అవుతున్నాడు. సో ఆల్ ది బెస్ట్ వేమ. సో వేమ గురించి ఒక మాట చెప్పాలి. ఎప్పుడు సరదాగా మా మీద సెటైర్లు వేస్తాడు, పక్కకు జరగగానే సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఆ సెటైర్లు ఈ సినిమాలో కూడా ఉన్నట్టు అనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తుంటే. డెఫినెట్గా నీ మార్క్ కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే సుమంత్ మొదటి సినిమా సక్సెస్ కాకున్నా రెండో సినిమా, దాని తర్వాత లవర్సు, ఇప్పుడు ఈ సినిమా. సో ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ రావాలని, దాని తర్వాత ఎలాగో మళ్ళీ మా సినిమానే ఉంది కాబట్టి మాది ఏదో కష్టపడుతున్నాము. ఆల్ ది బెస్ట్. అండ్ ఓల్డ్ టీమ్ ప్రొడ్యూసర్స్, న్యూ ప్రొడ్యూసర్ చారి అండ్ నరసింహారెడ్డి అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ మికీ. సో అండ్ హీరోయిన్, ఎవ్రీ వన్ ఈజ్ అ ఓల్డ్ టీమ్ ఈజ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. డార్లింగ్ బంగారం ప్రభాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఏంటంటే నేను ఎప్పుడైనా వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏ కల్మషం లేకుండా, అంటే జెన్యూన్గా ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది అంటే మనం ఎవరి సమక్షంలో చాలా ఆనందంగా మనం అంటే నిష్కల్మషంగా ఫీల్ అవుతామో అది ప్రభాస్. ఎప్పుడూ మాటల్లో స్వచ్ఛత ఉంటుంది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్. మేము యూనిట్ అందరూ కూడా అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నేను జస్ట్ 2 minutes, నాకు తెలుసు మీరు ఎంత వెయిట్ చేస్తారో తను మాట్లాడడం కోసం. ఓన్లీ 1 minute, ఓకే? వేమ గురించి చెప్పాలి. ఎప్పుడూ మాది పాత పాటే. ఏంటంటే నేను ప్రకాష్ వేమ ముగ్గురం ఒకే గూట్లో స్టార్ట్ అయ్యాం, ఒకే రూమ్లో స్టార్ట్ అయ్యాం ముగ్గురం కూడా. ఇది ఎప్పుడు ఎందుకు పాత పాట అంటే మనం అడ్రస్ మారినా, ఏ సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం టోటల్ ఈ భూమి మీదే ఉంటాం కాబట్టి ఆ అడ్రస్ ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది. మేము ముగ్గురం ఐక్లౌడ్ లాంటి వాళ్ళం. ఎలా అంటే ఐక్లౌడ్లో చూసారా మీరు, సేమ్ ఐడి అందరికీ. సో నా సిస్టంలో నేను ఏదైనా ఫీడ్ చేశాను అంటే నా ఆలోచన మిగతా సిస్టమ్ లాంటికి వచ్చేస్తుంది అనమాట. సో ఉపరితలం మీద ఎట్లా అంటే వేమ యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి. నన్ను ఒక్క నిమిషం మాట్లాడినాను, బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నాడు. ఓకే, తను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. I'm very excited because it's an audio launch today. ఇది నాది ఫస్ట్ తెలుగు మూవీ. అది ఇంత పెద్ద టీం కూడా వర్క్ చేయడానికి చాలా లక్కీగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు నరసింహారెడ్డి సార్, చారి సార్, వేమ సార్, రమేష్ సార్, సుకుమార్ సార్. మీరంతా వర్షం సినిమా చూశారు కదా, గుర్తుందా అండి? ఆయన ప్రభాస్ గారు, హీరో గారు, ఆయన జీప్ ఎత్తుతారు, గుర్తుందా? అది నేను లైవ్ చూశాను. అప్పుడు అనుకున్నాను హీరో అంటే అలా ఉండాలనుకున్నాను. ఆ తర్వాత ఇంట్రొడక్షన్ షాట్, స్టోన్స్ వస్తూ ఉంటాయి, బోల్డర్స్ వస్తూ ఉంటాయి. అక్కడ గోపాల్ రెడ్డి గారు ఫ్రేమ్ పెడితే ప్రభాస్ గారు ఆమ్ నుంచి బ్యాక్ వెళ్తుందండి. సో నేను ఇలా చూశాను అనమాట, లైవ్ చూశాను అది. అదండి, సో హీరో అంటే ప్రభాస్ గారు లాగా ఉండాలి. అండ్ చక్లకింత ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ఫార్చునేట్లీ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు దాకా నేను మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ నేను దిల్ రాజు గారితో వర్క్ చేశానండి. ఆ సినిమా ఆడకపోయినా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దాని తర్వాత దామోదర్ ప్రసాద్ గారు అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేశాను. అండ్ అగైన్ అన్ ఎక్సలెంట్ టీమ్. దాని తర్వాత లవర్స్ మొన్న మారుతి గారు అండ్ టీమ్తో వర్క్ చేశాను. అగైన్ అన్ ఎక్సలెంట్ టీమ్. ఇప్పుడు చక్కలకింత ఈ టీం కూడా వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ అన్ ఎక్సలెంట్ టీమ్ అండి. సో ఐమ్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు వేమారెడ్డి గారి గురించి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 45 minutes 1 hour మాట్లాడాలి. తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, దాంట్లో చెప్తాను. నేను వేమ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా ప్రొడ్యూసర్స్ నరసింహారెడ్డి గారు, నరసింహాచారి గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి.
అండ్ అందరూ ఆల్ ద టెక్నీషియన్స్ డిఓపి శ్రీరామ్ గారు అండ్ మిక్కీ జే మేయర్ ఎస్పెషలీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఆల్ సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ లిరిసిస్ కానీ లేకపోతే అందులో యాక్టర్స్ కానీ అండ్ మై కోస్టార్ రెహానా, సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ప్రేమ నక్షత్ మాస్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన 4 సాంగ్స్ చేశారండి, ఐ థింక్ 4 to 5 సాంగ్స్ చేశారు. అండ్ సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమా రిలీజ్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా సుకుమార్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా ఆయన బాగా ఎంకరేజ్ చేశారండి ఫస్ట్ నుంచి కూడా. సో సుకుమార్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫైనలీ నేను ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్లో ఆర్ ఎనీ పబ్లిక్ ఫంక్షన్లో ఇది చెప్పలేదు. మా నాన్నగారికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేదు. సో ఫస్ట్ టైం నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ డాడ్. Thank you to Vemareddy for giving such a nice movie, and wishing all the best to the whole crew and the producers and the actors. Thank you. సుమంత్ లాస్ట్ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా దానికంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంఎస్ రాజు గారు నాకు వర్షం వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అండ్ అప్పటి నుంచి సుమంత్ని చూస్తున్నాం, ఇంట్లో నుండి నిక్కర్లు వేసి తిరుగుతా. అండ్ ఇప్పుడు హీరో అయిపోయాడు. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.